అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ వడియాలు సమ్మర్ వస్తుంది కదా, ఎంతమంది వడియాలు పట్టేశారు. మనం ఇలా బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ మీద ఉన్న బూడిద మొత్తం ఇలా పీచుతో క్లీన్ చేసేసుకున్న తర్వాత సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కొలత అనేది చూసుకోవాలి. 7 గిన్నెల ముక్కలకి 1 గిన్నె పప్పు, మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు అయితే మంచిది. మా దగ్గర గుళ్ళు ఉండడం వల్ల గుళ్ళు నానబెట్టేస్తాం. అలానే ఈ ప్రాసెస్ అంతా నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చేసుకోవాలి. దీంట్లో ముక్కలకి కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కలన్నిటికి కలిసేలా కలపాలన్నమాట. కలపటం వల్ల మనకి నీరు అనేది, ముక్కల్లో ఉన్న నీరంతా మనకి బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ముక్కలు వడిలిపోవాలి, నీళ్ళంతా పోయి. ఇదంతా ప్రాసెస్ అంతా నైట్ చేస్తామన్నమాట. నైట్ చేయడం వల్ల మనకి నీరంతా మార్నింగ్ కల్లా వడిలిపోద్ది. ఇలాగ ఒక క్లాత్లో వేసుకొని మూటలా కట్టేసి ఈ మూటని ఏదన్నా దాని మీద పెట్టేసి బరువైన రాయి కానీ రోలు కానీ పెడతాం వల్ల ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా పిండటం వల్ల కొంచెం నీరు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత రాయి పెట్టుకుంటే ఇంకా ఉన్న నీరు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. మార్నింగ్ కల్లా మీకు చూపిస్తున్న విధంగా ముక్కలు ఉంటాయన్నమాట, నీరంతా పోయి. ఈ ముక్కల్లోకి మనం నైట్ నానబెట్టుకున్న మినపప్పు గారెల పిండికి రుబ్బినట్టు రుబ్బాలన్నమాట, నీరు వేయకూడదు. దీంట్లో మనం అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసి ఈ ముద్ద అనేది మిశ్రమం దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం సగ్గుబియ్యం ఆప్షనల్, మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మొత్తం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని చాలపోతే కొద్దిగా వేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత మనం మొత్తం ముక్కలకి పిండి అంతా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత ముద్దలాగా, ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. వడియాలు పెట్టుకున్న 3 డేస్కే మనకి వడియాలు రెడీ అయిపోతాయి అనమాట. ఎండిపోయి పైకి వచ్చేస్తాయి. వాటిని తీసేసుకొని 3 డేస్ తర్వాత మనం ఏదన్నా దాంట్లో ఒక 2 డేస్ మళ్ళీ ఎండలో పెట్టేసుకొని ఇయర్ మొత్తం మనం స్టోర్ చేసుకోవచ్చు. మీలో గుమ్మడికాయ వడియాల షేప్ అయితే మాత్రం ఎవరికి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇయర్ మొత్తం. థ్యాంక్ యూ.